Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. ఫస్ట్ మీరు పాట పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటి? ఇందేనా లేదంటే దీనికన్నా ఫస్ట్ సాంగ్ దీనికన్నా ముందు ఇంకేమైనా పాడారా? ఫస్ట్ టైం పాడదాం అనుకున్నాను, పాడలేకపోయిన సిచ్యువేషన్ చెప్తా. హ్యాపీ డేస్ లో పాదం పెట్టిపోతున్నా గుడ్ బాయ్. అది నా 10th క్లాస్. ఓకే, చంద్రు గారు 10th క్లాస్. నేను ఒక పాట పాడదాం అనుకున్నా. యాన్యువల్ డే ఫంక్షన్ ఉంటుంది కదా, పాదం పెట్టిపోతున్నా అన్ని సాంగ్. మా సార్ దగ్గర చిన్న ఫోన్ ఉండేది. ఆ ఫోన్ దగ్గర నేను ఆయన ఎప్పుడన్నా బిజీ ఉన్నప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. నేను ఆ పాట పెట్టుకుని వినేవాడిని. మనకు అప్పుడు ఇవన్నీ లేవు కదా, వినేవాడిని అనమాట. అదే గుర్తు పెట్టుకున్న తర్వాత అంటే పాడుకుంటూ రాయడం కూడా అప్పుడు గుర్తురాదు. పాట మొత్తం 4 సార్లు అంటే గుర్తుండే అప్పుడు లిరిక్స్. ఇప్పుడు అంటే ఫోన్ ఉంటేనే పాడటమో లేదంటే మనం రాసే పాడటమో ఉండదు. కానీ అలా నేర్చుకున్న తర్వాత అది ప్రజెంట్ చేయడానికి నాకు భయం వేసింది. ఓకే, స్టేజ్ ఫియర్ ఉండే. సో అది పాడలేకపోయా. సో అది దాని తర్వాత నేను ఇంకా తర్వాత నేను +2కి వచ్చిన తర్వాత నేను పాలిటెక్నిక్ చేశాను +3. సో అక్కడ పాడటం మొదలు పెట్టాను. ఇంకా స్టేజెస్ మీద అట్లా. అప్పట్లో ఇంగ్లీష్ సాంగ్లు పాడేవాడిని. ఇంగ్లీష్ సాంగ్ అప్పట్లో హిందీ ఇంగ్లీషే, మనకి తెలుగు అంటే ఇష్టం ఉండేది కాదు. ఇంగ్లీష్ అనగానే అప్పట్లో అందరికి గుర్తున్నది ఎవ్రీ నైట్ ఐ సీ యూ ఇన్ మై డ్రీమ్స్. అదేనా మీరు కూడా పాడి? ప్రే ఫర్ మీ బ్రదర్. ఓకే, ప్రే ఫర్ మీ బ్రదర్ looking for the answer to all the questions in my life. అది గుర్తులేదు. మొత్తం తెలుగులో వచ్చేది కదా మీకు అప్పుడు? తెలుగు అప్పుడు రాసేవాడిని. తర్వాత మా బ్రదర్స్ వాళ్ళు హిందీ బాగా వినేవాళ్ళు అనమాట. హిందీ ఇంగ్లీష్ సాంగ్స్ వినేవాళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోని నాకు ఇంగ్లీష్ సాంగ్స్, ఆతిఫ్ అస్లం సాంగ్స్ అవి అలవాటు అయిపోయినాయి. తర్వాత నేను కర్ణాటిక్ మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడు కంప్లీట్గా మళ్ళీ తెలుగు. అప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా క్లాసికల్ బాగా వినేవాడిని. సుబ్బలక్ష్మి గారి ఇవి, తర్వాత అలా వింటూ. అయితే ఇప్పుడు సినిమాలు అయితే స్టార్ట్ చేస్తారు. కాకపోతే కొంతమందికి ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సపరేట్గా చిన్న షార్ట్ సాంగ్స్ ఫార్మాట్ లాగా రిలీజ్ చేద్దాము, లేదా సపరేట్గా ఆల్బమ్స్ క్రియేట్ చేద్దాము, మనకంటూ ఒక బ్రాండింగ్ వేద్దాము అన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మన విజయ్ గుల్గాని గారిని తీసుకున్నాం. ఎన్ని ఆల్బమ్ సాంగ్స్ వచ్చాయి. కోయిలా కావచ్చు, దీప్తి సునైనా సాంగ్స్ అన్ని ఆల్మోస్ట్ విజయ్ గుల్గాని గారి. అదే వెళ్ళిపో మాకే, ఇలా చాలా ఉన్నాయి. సో ఆయన ఒక బ్రాండ్ వేసుకున్నాక తర్వాత బేబీస్ లైక్ సూపర్ హిట్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఆర్క్ అందరికి ఇష్టపడుతూ ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అయితే మీరు ఎప్పుడు అనుకోలేదా మనకంటూ మనం ఒక సపరేట్ ఇలా ప్లే లిస్ట్ కానీ చేద్దాము, లేదా ఆల్బమ్ సాంగ్స్ క్రియేట్ చేద్దాము అని? కానీ మేము యాక్చువల్గా అటు సైడ్ నుండి వచ్చాం కదా, ఇటు సైడ్కి. వీ డిడ్ మెనీ సాంగ్స్, మా స్పాటిఫైలో ఉంటుంది. బట్ దెన్ ఇప్పుడు ఫిల్మ్ వచ్చాం. ఇప్పుడు మాకు 4 ప్రోగ్రామర్లు ఎవరు లేరు. నాకు వీడికి నేను అలాగే మేమిద్దరమే ఇంకా మొత్తం చేసుకుంటాం. సో మేము ఇప్పటికీ ఏంటంటే ఇండిపెండెంట్ గా, ఇప్పుడు నేను అనుకోండి వీడు ఇండివిజువల్ గా కొన్ని పాటలు పాడుకుంటాడు. మాకు బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ లో పంపించేస్తాం. నేను కానీ నాకు ఎప్పుడైనా సింగింగ్ మూడ్ పట్టిందంటే నేను మా వైఫ్ ని తెచ్చి ఆ పాడి సాంగ్ అని చెప్పి చిన్న ప్రొడక్షన్ చేసుకొని పాడేస్తూ ఉంటాం. తను సింగర్, ట్రైన్డ్. సో కానీ బయటకు రావంతే. అంతేనా? మీరంతా శృతి హాసన్ గారి లాగా లోపలే చేస్తున్నారా? ఇందాక నేను అడిగింది ఏంటంటే మీరు ఫస్ట్ పాడిన ప్రొఫెషనల్ సాంగ్ ఏంటి అని అడిగాను. బట్ యూ సెడ్ అబౌట్ యువర్ పర్సనల్ గా పాడినటువంటి సాంగ్స్ సిచ్యువేషన్స్ చెప్పారు. ప్రొఫెషనల్ గా పాడిన పాట అది అదే అంటే లైక్ ఆల్బమ్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇందాక, ఏంటి మీ ఫస్ట్ ది అంటే? మీకు ఒకటి చెప్తానైతే, నేను బయటికి తెలిసిన అంటే అందరికి తెలిసిన ఒక పాట ఉందన్నమాట. అయితే యాక్చువల్ గా మా జర్నీ ఆ పాటతో స్టార్ట్ అయింది. ఓకే, మా అనగనగా రావడానికి కానీ సుజాత సుబ్రహ్మణ్యం ఒక్క సాంగ్ మార్చింది అనమాట. మా ఎవ్రీవన్ మమ్మల్ని కనెక్ట్ చేసిన అదే ఒక్క సాంగ్. సో ఏంటంటే 2017 జూన్ ఆర్ జూలైలో నిన్ను కోరి సినిమా రిలీజ్ అయింది. నేను వెళ్ళొచ్చిన తర్వాత సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఏదో ఒక చేయాలి అని అనుకున్నాను. అప్పట్లో కాంటాక్ట్ లేరు ఎవరు, నాకు సన్నీ తెలీదు, ఎవరు తెలియదు. సో నేను క్లాసికల్ నేర్చుకుంటున్న టైంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ సాంగ్ మొత్తాన్ని ఒక రివ్యూని ఒక సాంగ్ లా చేశాను అనమాట. ఓహో మిస్టర్ పియుమా నేను కోరిన పల్లవి దూరమా, ఓహో మిస్టర్ పియుమా నీ ఎదలో భారమా,
ఈ సాంగ్ చేసిన తర్వాత నేను జస్ట్ ఒక వీడియో తీసుకుని పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత నాకు సర్ప్రైజ్ ఏంటంటే చాయ్ బిస్కెట్ వల్లనే కెన్ యూ ప్రమోట్ దిస్ సాంగ్ అని అడిగాను అనమాట. ఓకే. అడిగితే వాళ్ళు ఒక రిప్లై పెట్టారు నాకు. అడిగితే బ్రో మేము పోస్ట్ చేయడం కాదు, ఇన్ఫాక్ట్ నాని ట్వీట్ చేశాడు ఈ సాంగ్ అని, చెక్ అని నాకు ఆ లింక్ పెట్టారు అనమాట. సో నిన్ను కోరి మూవీ పేజ్ వాళ్ళు పోస్ట్ చేస్తే నాని ట్వీట్ చేశాడు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అని పెట్టారనమాట. సో ఆ సాంగ్ చాలా మంచి అప్లోడ్ వచ్చింది ఆ సాంగ్, ఆ రివ్యూకి. తర్వాత అఫీషియల్ గా రివ్యూ సాంగ్ పాడారు మీరు. ఎస్. ఓకే. ఆ సాంగ్ కి నా ఫ్రెండ్ ఎవరో లైక్ సన్నీకి షేర్ చేశారనమాట. ఓకే. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ బ్రదర్ సన్నీ. సో షేర్ చేస్తే వాడు అప్పటి నుంచి నన్ను కలవాలి అనుకునేవాడు. సో కలిసిన తర్వాత మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లో ఫ్రూటీ అని ఒక ఫ్రూటీ అని ఒక సాంగ్ పాడాను. ఆ సినిమా పేరు అను స్కూటీ ఆఫ్ ఫ్రూటీ అని పాడిన తర్వాత అప్పటి నుంచి వాడు ఒక మాట అన్నాడు, అప్పుడు ఎప్పటికైనా నేనే నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇండస్ట్రీ కానీ ఒక మాట చెప్పాడు వాడు. ఓకే. సో చెప్పిన తర్వాత దాన్ని అయిపోయిన తర్వాత సుజాత సుబ్రహ్మణ్యం సిరీస్ వచ్చి ఇచ్చేస్తావా అని అడిగారు. అయిపోయిన తర్వాత మేము అప్పటికి ఏంటంటే లాక్డౌన్ లో మేము కలిసాము, సాంగ్స్ చేస్తున్నాము. సాంగ్స్ చేస్తూ కొంచెం 2019 ఆ టైంలో కొంచెం ర్యాప్ వచ్చింది. అయిపోయిన తర్వాత నేను సినిమాటిక్ గా లైక్ మ్యూజిక్ చేయడం అనేది అంటే నేను సినిమాటిక్ ట్యూన్స్ చేయడం అదంతా, లిరిక్స్ రాయడం అదంతా ఓకే, బట్ నాకు మ్యూజిక్ చేయడానికి నాకు ఒక పార్ట్నర్ కావాలి. ఇది అప్పటికి మేము చేస్తూ ఉన్నాము, అంటే మనం చేద్దామని మా రూట్ వేరే ఉండే, అంటే సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ అట్లా ఉండే అనమాట. మనం ఎందుకు కలిసి చేయకూడదు అని దెన్ తినని అడిగితే అరే డెఫినెట్ గా చేద్దాం అన్నాడు. ఇంకా అప్పటి నుంచి మేము ఆ సిరీస్ చేసాం. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, వీడు ఫస్ట్ ప్రొఫెషనల్ గా పాడింది ఆ రివ్యూ సాంగ్, తర్వాత వెబ్ సిరీస్ లో అల్ట్రా ప్రొఫెషనల్ వెళ్ళింది అను ఫ్రూటీ ఆఫ్ స్కూటీ సాంగ్. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers.